హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంజలిష్ కాస్ ఫ్యామిలీ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరు చాలా బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇక్కడైతే మా అమ్మ మొత్తం క్లీన్గా చేసేసిందండి. ఇక్కడైతే నేను పాడు చేయడానికి వచ్చేసాను, అదేనండి వంట చేయడానికి వచ్చేసాను. సో ఆ రోజైతే వంట చికెన్ వచ్చేసి 1.5 kg అయితే తీసుకున్నామండి. ఇంకా లివర్ కందనకాయ అంటారు కదా, అవి కూడా తీసుకొచ్చాడు మా హస్బెండ్. అవైతే వాటికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కదా. చికెన్ వచ్చేసి పకోడీకి అట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకొచ్చాడండి. ఎందుకంటే తొందరగా కుక్ అవుతుందని నేను అలా తీసుకొని రమ్మని చెప్పాను. మీరేమేమి చేసుకున్నారండి సండే రోజు? ఎప్పుడు ఏర్పిస్తూనే ఉంటుంది. మీకు ఏడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. లేదు లేదు రెండా సరిపోతాయా? రెండు సరిపోతాయా? చాలు చపాతీలు చపాతీలు తినాలమ్మా. చపాతీలు చూడు, మళ్ళీ మీ అని తింటారు కదా బాగానే. తింటా అంటే అయితే ఇంకో గ్లాస్, మళ్ళీ గ్లాస్ ఇంకే వేస్తా. వెయ్యి మూడేమా? ఎందుకే మూడు? మూడు మనకు ఇదో మూడు సమానంగా ఇట్లేసిన అయితే దగ్గర సోమిక కొడతా నేను. దగ్గర ఏం కావాలి నీకు? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇక్కడ హాయ్ చెప్పు. గుడ్ హాయ్. ఇక్కడైతే చికెన్ కర్రీకి స్టార్ట్ చేసేసానండి. సపరేట్గా ఏం చేయట్లేదు. ఫస్ట్ యాక్చువల్లీ నేను చేసే కర్రీ చూపిద్దామని చెప్పి అయితే పెట్టాను. తర్వాత అనిపించింది అందరం చేసేదే కదా, నార్మల్గా చేసేదే కదా అని చెప్పి నేనైతే చేయలేదు. నేను మొత్తం అయితే రికార్డ్ చేయలేదు, కానీ లాస్ట్లో ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉందో అదైతే పెట్టాను, ఒకసారి చూసేయండి. మీరందరూ ఏం చేసుకున్నారబ్బా? అందరు ఆల్మోస్ట్ సండే అంటే నాన్ వెజ్జే ఉంటుంది. వెజ్ తినే వాళ్ళ ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉంటుంది, పన్నీర్ కానీ కదా. మేమైతే చికెన్ చేసుకున్నామండి. చికెన్ మా ఇంట్లో ఫేవరెట్, నా బిడ్డకు చాలా ఇష్టము.
3 పూట్ల చికెన్ చేసి పెట్టినా కానీ తింటుందండి. చికెన్ లవర్ వాళ్ళ నాన్నలాగా. వాళ్ళ నాన్న కూడా ఎంజాయ్ చేస్తాడు చికెన్ని. నా చిన్న కూతురు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసింది తినడం. అది కూడా బాగానే తింటుంది. ఇంట్లో అందరూ బాగానే తింటారండి. మటన్ అయితే కొంచెం తక్కువ. మటన్ నా పెద్ద కూతురు అయితే తిందు. చిన్నదానికి మటన్కి చికెన్కి తేడా తెలియదు కాబట్టి కొంచెం అయితే తినేస్తుంది. ఇంకేంటి డబ్బా సంగతులు. నేనైతే ఉప్పు స్టార్టింగ్లో వేసేస్తానండి. మీకు ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేటప్పుడే కర్రీకి మొత్తం సరిపడా ఉప్పు అయితే వేసేస్తాను. లాస్ట్లో ఏదైనా తగ్గింది అంటే అప్పుడు చూసుకొని లాస్ట్లో వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ముక్కకి సరిపడా కర్రీకి సరిపడా చికెన్ అయితే నేను ఆల్మోస్ట్ వేసేస్తాను. ఇట్లా పెద్ద బాండీలో వేస్తే కర్రీ అనేది చాలా బాగా కుక్ అవుతుందండి. ఈవెన్గా కుక్ అవుతుంది. ఎందుకంటే చిన్నవి దాంట్లో వేస్తే ఒక సైడ్ ఉడక్క అట్లా ఉంటుంది. దట్టు మొత్తం కలిపెట్టేసరికి పీస్ అయిపోతాయండి ముక్కలు. మేము ఇవాళ కర్రీ కట్ అయితే చేయించలేదు. చిన్న పకోడీ పీస్ కట్ అయితే చేయించాము. కొన్ని తీసి పెడదాం అనుకున్నాను, కానీ మా అన్న ఛాలెంజ్ చేద్దాం అనేసరికి మొత్తం వండేసానండి. చివరికి మా అన్న అయితే హ్యాండ్ ఇచ్చేసాడు. ఛాలెంజ్కి రాలేదు, లేదంటే ఛాలెంజ్ చేసేవాళ్ళం. సో నెక్స్ట్ ఎప్పుడైనా మా అన్న వచ్చినప్పుడు అయితే ఛాలెంజ్కి ప్రిపేర్ చేసుకుంటామండి. ఇప్పుడైతే ఏదైతే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయిన తర్వాత ఫస్ట్లో మనము ఇది అనాస పువ్వు అన్నీ వేసుకోవాలి కదా బిర్యానీకి సంబంధించినవన్నీ నేను మసాలాలు డిమార్ట్లో తీసుకొచ్చి పెడతానండి. ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే అది మనకి చాలా రోజులు వస్తుంది. ఏది మన ఇక్కడ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను ఆనియన్ పేస్ట్ చేసిన దాంట్లోనే వేసేసాను. సో దానివల్ల అది కొంచెం కలర్ అయితే రెడ్గా ఉందండి, ఏమనుకోకండి. కారం అన్నీ వేసి ఆనియన్ పేస్ట్ అయితే చేశాను, దానివల్ల ఎర్రగా అనిపిస్తుంది. దీనిలోకి అయితే కాదులేండి ఆనియన్ పేస్ట్, వేరే కర్రీలోకి చేశాను. ఇప్పుడైతే బాగా కడిగిన చికెన్ అయితే వేసేసుకుందామండి కర్రీలో. మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, చిన్న పీసెస్కి అయితే కట్ చేయించాను. నేను కట్ చేయించి తీసుకురమ్మని చెప్పాను, మా ఆయన అలానే తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఏదైనా చికెన్ కానీ మటన్ కానీ వేయగానే నాకు అసలు ఫస్ట్ ఆ కలర్ చూస్తేనే తినబుద్ధి కాదండి. సో ఫస్ట్ దాని కలర్ అయితే మార్చేస్తాను. ఎల్లో కనిపిస్తే మళ్ళీ అది చికెన్ మటన్ అన్న ఫీలింగ్ అయితే రాదు. లేదంటే అది మాంసం చూస్తే దాని ఆకారం అంతా గుర్తొచ్చేస్తుంది. కానీ ఎంతమందికి అయితే ఇలా అనిపిస్తుందండి, వంట చేసిన వాళ్ళకి తినబుద్ధి కాదు. ఎవరైనా చేసి పెడితే తినబుద్ధి అవుతుంది, కానీ వంట పూర్తిగా చేసి వాళ్ళు మళ్ళీ అదే తినాలంటే తినలేరు ఎందుకో మరి. నాకైతే ఆ ఫీలింగ్ ఉంటుందండి. నేను చేస్తాను కానీ సరిగా తినలేను. ఎవరైనా చేసి పెడితే ఇష్టంగా తినగలుగుతాను. మా ఇంట్లో నేను చేసే కర్రీ అయితే ఇష్టంగా తింటారండి. నా కూతుర్లు ఇద్దరు మంచిగా తింటారు. సో నా చిన్న కూతురుని ఇంట్రడ్యూస్ చేశాను కదా, ఎలా ఉందండి తనతోనే తన వీడియోస్ ఏమైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, అప్లోడ్ అయితే చేస్తాను. ఇంకేంటండి సంగతులు. సో పక్కన అయితే బగారా రైస్కి అయితే పెట్టేస్తున్నాను. మా ఆయన ఇవాళ బగారా రైస్ అయితే బాస్మతి బియ్యంతో అయితే చేస్తున్నానండి. సో కర్రీ స్టార్ట్ చేయకముందే మా మమ్మీ కడిగి అన్నీ నానబెట్టి పెట్టింది. సో ఇవన్నీ చేసుకునేసరికి ఒక అరగంట అయితే పడుతుంది. అరగంటలో అయితే బియ్యం అయితే నానిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి రైస్ కుక్కర్ గిన్నెలో అయితే, ఇది పాత రైస్ కుక్కర్ గిన్నె, అది మొత్తం పాడైపోతే ఇక గిన్నెలో ఒకటైతే యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లోనే బగారన్నానికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అక్కడ ఒక సైడ్ కందనకాయ లివర్ అవి ఉన్నాయి కదా, అదంతా మా మమ్మీ సెక్షన్. నేనైతే చెయ్యను, అవి మా అమ్మ చేసుకుంటుంది. ఈ కర్రీస్ అన్నం అయితే నేను చేస్తాను. సో ఫైనల్గా నా బిడ్డకి టేస్ట్ ఇచ్చాను. బాగుందా? తనకైతే బాగా నచ్చిందండి. సో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆమె అన్నట్టు, టేస్టింగ్ కానీ మొత్తం అన్నీ ఆమె చూసి చెప్తుంది. సో ఫైనల్గా మా ఆయనకైతే వడ్డిచ్చేస్తున్నాను. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. బాస్మతి రైస్కి కరెక్ట్గా వండుకోవాలండి. ఫైనల్ అవుట్పుట్ అయితే చికెన్ కర్రీది ఇదేనండి, చూడండి. సస్పెన్స్లో ఉంది కదా. సో ఇదేనండి చికెన్ కర్రీ ఫైనల్ అవుట్పుట్. ఇంకా వాటర్ వేయకుండా చికెన్లో వచ్చే వాటర్తోనే ఉడికిచ్చేసాను.
సో చాలా బాగుంటుందండి. ఇలా గుప్తంగా చేసుకొని తినాలి. నీళ్ళు ఉన్నా కానీ అంత మంచిగా టేస్ట్ అనిపించదు. ఇదైతే నా వన్ ఆఫ్ ది స్టైల్ అండి చికెన్ కర్రీలో. ఇదైతే చాలా బాగుంది, మా ఇంట్లో అందరికీ నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.